నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్.
అయోధ్య శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని సేవాభారతి ఆధ్వర్యంలో దాదాపు 30 నుంచి 40 వేల మందితో 21వ తేదీ సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి సన్నాహకాల్లో భాగంగా ఈరోజు సేవాభారతి, ఖాద్రీ యూత్, అదేవిధంగా హిందూ సంఘాలు, పట్టణ ప్రముఖులతో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభాయాత్రలో అనేక మంది యువకులు హనుమాన్ నామస్మరణతోటి పురవీధుల గుండా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించిన అనేక మంది భక్తులు 21వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటువంటి అయోధ్య సీతారాముల కళ్యాణంలో అయోధ్య ట్రస్టు సహకారంతో అనేక రకాలైనటువంటి అయోధ్య నుంచి వస్త్రాలు, సీతారాములకు సంబంధించినటువంటి వస్తువులు, బాలరాముడికి సంబంధించిన సమర్పించినటువంటి ఆభరణాలతో కదిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని 21వ తేదీన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏదైతే బ్రహ్మశ్రీ అనేక మందికి ఆదర్శ పురుషులు ఉన్నారో స్వామీజీ కూడా రావడం జరుగుతుంది. చాలా మంది రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSS దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క అయోధ్య సీతారాముల కళ్యాణం, అయోధ్యకు వెళ్ళలేనటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి కళ్యాణంలో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. కదిరికి ఒక ప్రత్యేకత ఉంది. మనం కదిరిలో 10 సంవత్సరాల కిందట శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చేసేంతకు ముందు ఎక్కడైనా సరే మ్యాక్సిమం 5,000 మంది కంటే ఎక్కువగా కళ్యాణానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఏర్పాట్లు కూడా అలాగే ఉండేటివి. ఆ రోజు పరిపూర్ణానంద స్వామి గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దాదాపుగా 30,000 మందితో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిరుమల నుంచి వచ్చిండేటువంటి యొక్క వేద పండితులతో జరిపించాం. అలాగే ఇక్కడ రేపు జరగబోయేటువంటిది 50,000 మంది భక్తాదులతో ఈ యొక్క కళ్యాణోత్సవం, అయోధ్య సీతారామ కళ్యాణోత్సవం జరుగుతోంది. యావత్తు ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్న కర్ణాటక కూడా ఈ యొక్క జనాభా, ఇక్కడ ఉండేటువంటి యొక్క భక్తి భావన ఒక గొప్ప ఆదర్శంగా ఉంటుందని, దానికి కదిరి నాంది అవుతోందని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి వస్తున్నారని మీ అందరూ కూడా 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ఆ పవిత్రమైనటువంటి యొక్క అయోధ్య సీతారామ కళ్యాణోత్సవంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, 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 जय श्री राम। అందరికీ జై శ్రీరామ్. 21వ తేదీ బుధవారం శ్రీ అయోధ్య సీతారాముల వారి కళ్యాణం మన కదిరి పట్టణంలో అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల మధ్య జరుగుతున్నది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి పట్టణంలో సేవాభారతి వారి ఆధ్వర్యంలో కదిరి RNB బంగ్లా నుంచి కదిరి ప్రధాన కూడళ్లను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన కదిరి పట్టణంలో ఉన్నటి యువత మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జై శ్రీరామ్ అనే నిదానాలతో కదిరి పట్టణ ప్రజలందరికీ మొన్నాడు జరగబోయే వారి కళ్యాణోత్సవం గురించి తెలపడం కోసం ఈరోజు మేమంతా వచ్చాం. ఇటువంటి మహోత్సవమైన కార్యంలో మనమంతా భాగం పంచుకొని ఇలాంటివి ప్రతి ఒక్క చోట జరుగుతూ ఆ శ్రీరాముడు లోకాభిరాముడు సుగుణాభిరాముడు కీర్తిస్తూ ఆయన గొప్ప పరిపాలన దక్షతను ప్రజలందరికీ తెలిసేలా మనం ఈరోజు ఇటువంటి కార్యక్రమం జరపడం, అందులో ఇంతమంది పాల్గొనడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో హిందూ ధార్మిక సంస్థలు కలుపుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేయడంలో అందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య శ్రీరామ మందిరం నందు బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కదిరి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సేవా భారతి ఆధ్వర్యంలో కన్నుల పండగగా జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేయనున్న అశేష
అప్పటికి శృతగీతులతో చక్కగా అక్కడ సీతారాముల కళ్యాణం విగ్రహాలు తీసుకొస్తున్నారు కదా, అప్పటికి ఇటువంటి పాటలు మీరందరూ బాగా నేర్చుకోవాలని ఇప్పుడు మేము ప్రాక్టీస్ గా పాడించాను. అర్థమైంది కదా? ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ముందు మనం సిద్ధంగా ఉండాలి, మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఈ కలియుగంలో మనం ఏమీ చేయలేమండి, తపనే తపస్సు. ఆయన కోసం మనం పడే తపన ఒకసారి అలా పరశురాముడు ప్రత్యక్షమై వారందరి వైపు కోపంగా చూడడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయి అందరూ నమస్కారాలు చేశారు, స్తోత్రాలు చేశారు. వశిష్ఠాది మహాత్ములు కూడా పరశురాముడు నమస్కారం చేశారు, వాళ్ళు కూడా గొప్పగా స్తోత్రాలు చేశారు. ఎవరి వైపు కూడా చూడకుండా అదే దృష్టితో రాముడి వైపు చూడడం మొదలుపెట్టాడు. రాముడు మాత్రం నిశ్చయంగా ఉన్నాడు. ఏమైనా రాముడు వైపు చూస్తున్నాడు. ఎంతమంది పరశురామ భార్గవరామ పరశురామ భార్గవరామ ఎంత చూసినా కూడా పలకడం లేదు. రాముడి వైపు మాత్రమే చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు చెప్పాడు, ఏమిటి రామచంద్ర, శివధనస్సును ఎత్తి శివధనుర్భంగం గావించేవాడు కదా, ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను. నువ్వు నిజంగా దివ్యశక్తి ఉన్నటువంటి వాడు అయితే నా దగ్గర ఈ విష్ణు ధనస్సు ఉంది, ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టి నీ తేజస్సులో ఒకసారి చూపించు, లేని పక్షంలో నాకు ద్వంద్వ అని చెప్పన్నాడు. ఒకసారి దశరథ మహారాజు విపరీతమైన దుఃఖాన్ని చెందాడు. వెళ్ళి పరశురాముడు కాలువై పడిపోయాడు. పరశురామ అలనాడు అరణ్య భూమండలాన్ని మొత్తాన్ని కూడా కశ్యప ప్రజాపతి దానం చేసేసి ఇంకెప్పుడు కూడా ఈ భూమండలానికి రాను, కశ్యపుడి దానం చేసేసని చెప్పి మహేంద్రి పర్వతానికి వెళ్ళిపోయాడే. రాజులందరిపైన విశేషమైనటువంటి కోపాన్ని చెంది ఆనాడు అతన్ని కూడా తెగటార్చుకొని మరలా ఈనాడు వచ్చి ముక్కు పసలాటువంటి పిల్లవాడు ఇప్పుడే వివాహం జరిగింది, కాళ్ళ పారాన్ని కూడా ఇంకా ఆడకుండా ఆనందంగా కలిసి అయోధ్యకు వెళ్తూ ఉంటే ఈ విధముగా రావడము, అతని భయభ్రాంతులకు గురి చేయడము, విష్ణు ధనస్సును ఎక్కువ పెట్టమనడము, ఎక్కువ పెట్టకపోతే నీకు ద్వంద్వ యుద్ధాన్ని చెప్పి అడగడము, ధర్మమాని చెప్పి ఏడ్చాడు. ఇతను ఎంత ఏడ్చినా, వశిష్ఠుడు ఎంత చెబుతున్నా, జవాలు ఎంత చెబుతున్నా, ఎవరు ఎంత చెబుతున్నా వాళ్ళందరినీ తృణప్రాయంగా చూస్తూ రాముడితో మాత్రమే మాట్లాడుతున్నాడు. వశిష్ఠుడు కూడా మాట్లాడాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ అతను అదే మాట చెప్తున్నాడు. ఈ శివధనస్సుని ఈ విష్ణు ధనస్సుని రెండు కూడా విశ్వకర్మ సృష్టించాడు. ఆ విశ్వకర్మ దేవతలపై దక్ష యజ్ఞంలో కోపాలు చెందినటువంటి పరమేశ్వరుడికి ఆ యొక్క శివధనస్సుని ఇచ్చాడు. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడికి అదే విశ్వకర్మ తయారు చేసినటువంటి ఈ విష్ణు ధనస్సుని ఎందుకు ఎక్కుపెట్టావు? ఎక్కుపెట్టి నీ బలం ఏమో చూపించు, లేకుంటే నాకు ద్వంద్వ యుద్ధానికి రా అని రామచంద్రుడిని కవ్విస్తూ వచ్చాడు పరశురాముడు. రాముడు ఏమి మాట్లాడలేదు అని కూడా మాట్లాడారు. చాలా విధాలుగా ప్రార్థించారు. ఎన్ని విధాలుగా ప్రార్థించినా సూత్రాలు చేసినా వినడం లేదు. అప్పుడు ఇంకా చేసేది లేక వశిష్ఠుడు మాట్లాడి అందరూ మాట్లాడిన తర్వాత రామచంద్రుడు అన్నాడు, చూడు ఇంతవరకు పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడడం ధర్మము కాదని ఊరుకున్నాను. నీవే అది రాముడు చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను మాట్లాడడం ధర్మము కాదని ఊరుకున్నాను. నీవే చెప్పావు ఇంకెప్పుడు కూడా రాజ్యాన్ని రాని కశ్యప ప్రజాపతి రాజ్యాన్ని మొత్తం కూడా దానం చేసి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయావు. ఏ పని చేసినా ఆ భగవంతుని స్మరిస్తాను కాబట్టి అది తపస్సుగా మారిపోతుంది. అంతే, ప్రత్యేకంగా మనం తపస్సు చేయలేము, తప్పని తపస్సు కాబట్టి ఆ విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఆనందముగా వివాహం అయిపోయిన తర్వాత 3 రోజుల పాటు సంతోషంగా గడిపారండి. 3 రోజులు ఎక్కడున్నారండి? మిథిలానగరంలో జగన్ మహారాజు గారి యొక్క అంతఃపురంలో అందరూ కూడా సంతోషంగా గడిపారు. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ సీతమ్మ వారిని సాగనంపాలి. దశరథ మహారాజు అందరూ కూడా సిద్ధం చేయించాడు. దాన ధర్మాలు చేయాల్సినటువంటి క్రతువులని కూడా చేయించేసాడు. ఇంకా అందరూ కలిసి ఆనందంగా బయలుదేరి వెళ్ళాలి అయోధ్య నగరానికి. ఇంకా ఆ రోజు ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాలో అప్పటి నుంచి జనక మహారాజు ఎంత దుఃఖపడ్డాడంటే అసలు ఆ మొహం అంతా కూడా పూర్తిగా కూడా మారిపోయింది. విశేషమైనటువంటి దుఃఖాన్ని చెందాడు. అయ్యో, ఇంతవరకు నాన్న 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 అని పిలిచినటువంటి నా కుమార్తె ఇక నుంచి నాన్న అని పిలవకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పండగకు పున్నానికి ఒకసారి వస్తుంది, వచ్చిన 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అయ్యో, భగవంతుడు ఎలా పెట్టాడు ఈ బంధాన్ని అని చాలా దుఃఖపడ్డాడు. అసలు చెప్పడానికి సాధ్యమైన దుఃఖాన్ని పడితే ఆ
వెనకాల వస్తూ మధ్యలో ఏడ్చి గోల పెడుతూ ఉంటే అప్పుడు దశరథ మహారాజు వచ్చి, ఏమిటి జనక మహారాజా, ఎందుకులా ఏడుస్తున్నావు? నీ కూతురైతే ఒకటి, నా కూతురైతే ఒకట, నా కూతురులా చూసుకుంటాను సీతమ్మని, నువ్వు ఇంకా ఏడ్చుకుంటాను చెప్పి దశరథుని కూడా ఏడ్చాడు. అంటే ఆ జనకుని యొక్క దుఃఖం చూసి దశరథ మహారాజు కూడా దుఃఖం వచ్చేసింది. ఇది పిల్లలకి తెలియాలి. తల్లిదండ్రులు 4 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఈ పిల్లలు ఎప్పుడు ప్రయోజనం అవుతారని వేయగలతో ఎదురు చూస్తారు. వారికి ఇవన్నీ కూడా తెలియదు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు. ఏదో మా పిల్లలు ఎక్కడో కాలేజీలో జాయిన్ చేసేమో ఉన్నాడని అనుకోరు. విధి గత్యంతరమైన పరిస్థితుల్లో జాయిన్ చేస్తారు తప్ప ప్రతి తల్లి ప్రతి తండ్రి తన కొడుకు తన కూతురు జీవితాలను తన దగ్గరే ఉండాలని కోరుకుంటారు. గత్యంతరమైన కాలేజీకి పంపిస్తున్నాం, గత్యంతరమైన ఉద్యోగాలకు పంపిస్తున్నాం, అవకాశాలనే ఎక్కడికో పంపిస్తున్నాం తప్ప మనకి ఇష్టమైన కాదు, వేరే ఉద్దేశం ఏమి కూడా కాదు. అటువంటి విషయం పిల్లలకి అర్థమైతే మా అమ్మ ప్రేమ ఇంత గొప్పది, మా నాన్న ప్రేమ ఇంత గొప్పదని మన పిల్లలకి అర్థమైతే మనల్ని ప్రేమగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. ఎవరో పనిమాల స్నేహితుల కోసము స్నేహితురాల కోసం కాకుండా మన కోసం కొంత కాలాన్ని వెచ్చిస్తారు. మనతో ఎల్లప్పుడూ మా అమ్మతో ఫోన్ లో మాట్లాడాలి, మా నాన్నతో ఫోన్ లో మాట్లాడాలి తపన పడతారు. అవన్నీ అర్థం కావడానికి ఈ సత్సంగాలు, రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు ఇవన్నీ కూడా కోసమే. అలా దుఃఖపడితే దశరథ మహారాజు జనకుని జాగ్రత్తగా వారించి అక్కడి నుంచి ఇంకా వస్తూ ఉంటే నువ్వు ఏడుస్తూనే ఉంటావు, నిన్ను చూసి సీతమ్మ ఏడుస్తూనే ఉంటాది. కాబట్టి ఆనందంగా మేమందరం అయోధ్యకి వెళ్ళవలసినటువంటి సందర్భం కాస్త విషాదంగా మారిపోతాయి. నువ్వు ఇక ఏడ్చవద్దు, వెళ్ళిపోని చెప్పి జాగ్రత్తగా పంపించాడు. అనేక ఒట్లు వేశాడు, నీ కుమార్తెలను బాగా చూసుకుంటారని అనేక విధాలుగా ఓదార్చి నడిపించి ఒప్పించి వెనక్కి పంపించాడు జనక మహారాజు దశరథ మహారాజు. ఆ విధంగా సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థమై అంగరంగ వైభవంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. जय श्री राम. జై వాసవి. రేపటి రోజు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు వితరణ జరుగుతుంది. అలాగే పెద్దలు చెప్పినట్ల టీటీడీ నుంచి వచ్చిన పురోహితుల ద్వారా జరపబడుతున్న ఈ అమేయమైన కార్యక్రమానికి ఈ సీతారాముల కళ్యాణము మనకి కనులారా అక్కడ జరిగినప్పుడు చూడలేదు మనము. ఇప్పుడు లక్షణంగా పెద్ద పెద్ద వేద పండితుల సమక్షంలో జరగబోతోంది. కాబట్టి
అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముల కృప, ఆ కన్యకా పరమేశ్వరి కృప పొందాలని కోరుకుంటున్నాము. శ్రీరాముల వారి కళ్యాణము మరియు చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసము ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అక్కడ కళ్యాణం జరిగే లోపల కదిరి ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి గుళ్ళో వారం రోజుల నుంచి రామాయణ సప్తాహం నానాజీ గారిచే పుట్టపర్తి వాస్తవులు అన్నాజీ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఆయన రాముల వారి గురించి కానీ ఆయన మొత్తం హిస్టరీని అంతా కూడా ఈ వారం రోజులు చెప్పి ప్రజలను చాలా ఉత్తేజపరిచారు. ముందుగానే ఈ కార్యక్రమం జరిగినందుకు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అందరికీ కమిటీ సభ్యులకు కానీ ఆర్యవైశ్య సంఘం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి రాముల వారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రీరాముల వారి కళ్యాణము మరియు చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసము ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత కళ్యాణోత్సవం జరగడం అనేది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన కదిరి గ్రామంలో జరుగుతూ ఉండడము మనకు చాలా అదృష్టవంతులు. మనము ఇప్పటి వరకు కళ్యాణము ప్రతిష్ఠ అయిన తర్వాత కళ్యాణం మన ఊర్లోనే అవుతుంది. అది ఎప్పటికీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది హాజరవుతారని చెప్పని మా సంకల్పము. అందరూ ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి గత 8 రోజుల నుంచి అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికన్నిటికీ సపరేట్గా సేవాభారతి వాళ్ళు సపరేట్గా వేరే వాళ్ళు ఎవరెవరు దానికి కావాల్సిన వ్యక్తులను సపరేట్గా సందర్ని చేస్తున్నారు. వీరికందరికీ మెయిన్ ప్రతి ఒక్కరి దానికి మట్ట చంద్రకేశవ గారు చంద్రాశెట్టి గారు వారి సేవ మాత్రము అనర్గళం. కదిరి పట్టణ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈరోజు అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి. మళ్ళా అయోధ్య నుంచి ఢిల్లీకి వచ్చాయి, ఢిల్లీ నుంచి మనకు వచ్చాయి ఇక్కడికి. మన వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మన కార్యకర్తలు తీసుకొచ్చారు. కాబట్టి ఈ అక్షింతలను కూడా వితరణ చేయాలని చెప్పనేసి ఓ సంకల్పంతో ఇక్కడ ఆరవేశ కళ్యాణ మండపంలో దీనిలో చేయాలని చెప్పని అనుకున్నాము. ప్యాకెట్లకు వేస్తున్నాము. ఈ విషయంలో ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇంతకుముందు కూడా అక్షింతలు వచ్చినప్పుడు వాళ్ళే మొత్తము ఒకటే రోజు 10,000 ప్యాకెట్లు వేసేసినారు. కాబట్టి వాళ్లకు సదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇవేం చేస్తామంటే ఈ అక్షింతలు రేపు మన అక్కడ కార్యక్రమం జరిగేటప్పుడు లైన్లోకి పోయేటప్పుడు ఒక పెద్ద సంచి ఇస్తాం. ఆ సంచిలో ఒక పులిహోర ప్యాకెట్ ఉంటుంది, 2 వాటర్ ప్యాకెట్లు ఉంటాయి, చిన్న లడ్డు ఉంటుంది. ఇది కూడా ఒకటి ప్యాకెట్ దాంట్లోకి వేసేస్తాం. అది ఇంకా వాళ్ళకి అది చేరిపోతుంది అంతే, వాళ్ళ చేతికి ఇచ్చేస్తుంది. లైన్లో వాళ్ళు లోపలికి పోయి కూర్చునేటప్పుడు, లేదంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కానీ వాళ్ళ చేతికి ఆ ప్యాకెట్ ఇచ్చేస్తాం. మళ్ళీ బయట పంచేది, పులిహోర బయట పెట్టేది అదంతా ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మాకు ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మన హిందువుల 500 సంవత్సరాల కోరిక నెరవేరింది. గత నెల 22వ తేదీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగింది. ఆ కార్యక్రమం నుంచి ఇదే విధంగా రాముల వారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ప్యాకింగ్ చేసి హిందువులందరికీ పంచబడింది. మరలా ఇంకొకసారి ఆ అక్షతలు వచ్చాయి. రేపు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది. అక్కడ ఆహార పంపిణీ చేస్తూ ప్రసాదం తర్వాత ఈ అక్షతలు ప్రతి హిందూకు చేరాలన్న ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ ఈ రథయాత్ర సాగించారు. సీతారాముల విగ్రహాలతో రథము దాదాపు 20 రోజుల దాకా తిరిగారు. అన్ని మండలాల నుంచి జనాలు వస్తారు.
వాళ్ళకన్ని సదుపాయాలు కల్పించాలని సేవాభరిత వాళ్ళు దృఢ సంకల్పంతో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులకు కూడా అవకాశం ఇచ్చినందుకు సేవాభరిత వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. భవనం ఎదురుగా ఈవీఎం మీద అవగాహన కల్పించడానికి, అలాగే మన బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది, వీవీప్యాట్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకువచ్చి తద్వారా ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనే విధంగా వాళ్ళ సిబ్బంది అవగాహన కలిగించే విధంగా ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకున్నాం. ప్రజలందరూ ఈరోజు నుంచి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు వచ్చి వారికి వీడియో టైంలో వచ్చి దీంట్లో అసలు ఎలా ఉంటుంది మోడల్ పోలింగ్ స్టేషన్, ఎవరెవరు ఏం నిర్వహిస్తారు, కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది, బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది, ఓట్ ఎలా వేయాలో చూసుకుంటారు. ఇదంతా కూడా ట్రైనింగ్ లేదా అవేర్నెస్ పర్పస్ కోసం ఉన్నటువంటి మీకు ఇప్పుడు అందరికీ మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తుందంటే ఈ ఈవీఎంస్ ఇక్కడ ఏమైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా అవేర్నెస్ కోసము, ట్రైనింగ్ కోసం ఉండేవి. ఇవన్నీ రేపు మనం మెయిన్ పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంస్ కాదు, ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే మిషన్స్ మాత్రం మనం ఎలక్షన్స్ వాడతాం. కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్ వాడిని మళ్ళీ తీసుకుని వస్తారా, లేకపోతే ఇక్కడ చూపించిన తీసుకొచ్చి పెడితే దాంట్లో ఉన్న ఓట్లు ఏమైపోవాలనే సందేహాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ ట్రైనింగ్ కోసం, అవేర్నెస్ కోసం పక్కన పెట్టేసి మెయిన్ ఈవీఎంస్ మనం సపరేట్గా ప్రోగ్రాంలో పడుతున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎలా ఉంటుంది పోలింగ్ స్టేషన్ తెలుసుకుంటే మంచిది. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది కలెక్టరేట్ ఎదురుగా ఒక బోర్డు పెట్టాము. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో పెడతాం. బ్యాలెట్ యూనిట్ మీద అవగాహన కల్పిస్తాం. ఇప్పటికీ చాలామందికి దీని మీద కొంత అవగాహన తక్కువ ఉంది మన ప్రాంతంలో. బట్ 2004 నుంచి చూసుకుంటూ వస్తే మన ఖమ్మం జిల్లా కానీ మన జిల్లా కానీ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. 68% నుంచి లాస్ట్ ఎలక్షన్ అయితే 81-82% చేరుతున్నాం. అవేర్నెస్ కూడా బాగానే ఉంది. బట్ ఇంకా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైనా ఓటుగా చేర్చుకునేదానికి మిస్ అయిపోయి ఉన్నా ఇంకా మనకు అవకాశం ఉంది, వాటిని కూడా మీరు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా స్వీప్ యాక్టివిటీ, అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారు చేస్తున్నాము. దీనికి నోడల్ మన జేడీ సౌకర్యం ఉన్నారు. సో ఈ యొక్క మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి డిఆర్ఓ గారిని, దాన్ని సహకరించిన ఆర్డీ గారిని అభినందిస్తున్నాను. గిరిజన హక్కుల కోసం ఈరోజు కదిరిపట్నంలో చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష సందర్భంగా ఇచ్చేసినటువంటి వాల్మీకి పోయే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇక్కడ కదిరి పట్టణంలో ఎస్టీ సాధనకై ఇంత మా పైన నమ్మకం ఉంచి ఇక్కడ వచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ నిరాహార దీక్షకు ముఖ్య కారణం ఏమంటే ఎస్టీ హోదా కోసమై ఎన్నో ఏళ్ళు ఇంకా పోరాటం చేస్తున్నా కూడా మన ఓటు మాత్రం రాజకీయ నాయకులకు అవసరం కానీ మన ఎస్టీ సాధన అవసరం లేదు అనే నినాదంతో ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వాల్మీకి సోదరుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు కానీ కుల సంఘాలకు కులం వారిగా పోరాడేదానికి మద్దతు తెలుపలేకపోతున్నారు. ఫస్ట్ ఆ బలహీనత ఒకరి సంఘటన కులాన్ని పెట్టేది వదులుకొని మనము జాతి కోసం పోరాడి జాతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తే పార్టీలకు భజనలు చేసేదానికి పార్టీ నాయకులకు భజన చేసేదానికి వాల్మీకులు చాలా మంది చేస్తున్నారు. అది కొద్దిగా మానుకొని మీరేమో బతుకుతున్నారు, సంపాదించుకున్నారు, బతుకుతున్నారు. మిగతా పేదలు ఎస్టీలో కావాలని చెప్పని మన వాల్మీకి సోదరులు పేదలు చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళ కోసమే మేము రోడ్డుకి ఎక్కాము. ఈరోజు నిరాహార దీక్ష కాదు, ర్యాలీ కాదు, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీల వల్ల వాల్మీకి జాతికి రాజు ఉపయోగం జరిగింది చరిత్రే లేదు. కేవలం వాల్మీకుల కోసం అనేక ప్రాంతాల నుంచి మన నాయకులైనటువంటి ప్రతి ఒక్కరూ రథయాత్రలైతేనేమి, పాదయాత్రలైతేనేమి, బైక్ ర్యాలీలైతేనేమి ఈ విధంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాలను మెడలు వచ్చి ఇప్పటి వరకు కమిషన్లు వేపించి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో ఏకగ్రీవంగా పార్లమెంట్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇక పైన మేము ఈ మీద రాజకీయ నాయకుల్లో పాములుగా మానము. మా నాయకులందరూ తెలియజేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్ లో స్పష్టమైన మేనిఫెస్టోని ఇచ్చి వాల్మీకుల పునరుద్ధరణ కోసం ఏ విధంగా చర్యలు చేస్తారనే విషయాన్ని మీరు తెలియజేసినారా? సరే, లేకుంటే మాకు రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన జీవితంలో అమూల్యమైనటువంటి క్షణాలన్నింటినీ జన జీవితాన్నంతా క్రోడీకరించి మనకు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగంలో హక్కుని ఉపయోగిస్తూ రాబోయే రోజుల్లో మేమే ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడి మా సత్తాను చాటి మా వాల్మీకుల ఐక్యతను చూపి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకులకు జరిగినటువంటి ఎస్టీ పునరుద్ధరణ సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఏ జాతికి లేనటువంటి ప్రాంతీయ వివక్ష ఒక్క వాల్మీకి బోయలకు మాత్రమే. ఎందుకు ఇది రాజ్యాంగం ఉల్లంఘన కాదా? ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఒక అగ్రవర్ణ పాలకుడు కుట్రతో గత 60 సంవత్సరాలుగా వాల్మీకి బోయ జాతి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కోల్పోయి 60 సంవత్సరాలుగా వాల్మీకి బోయలు పోరాటం చేస్తున్న గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనేక మంది పాలకులు వాల్మీకి బోయలకు న్యాయం చేస్తామని, వాల్మీకి బోయల గిరిజన విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగిస్తామని అనేక హామీలు ఇచ్చి గత 60 సంవత్సరాలుగా ఏ ఒక్క పాలకుడు కూడా వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ అంశం పట్ల చిత్తశుద్ధితో మాకు న్యాయం చేయలేదు. అదేవిధంగా 1956 నుంచి మొదలుపెట్టుకుంటే 1956లో వచ్చినటువంటి లెఫ్ట్ అవుట్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిషన్ ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్లు పెట్టమని రికమెండేషన్ చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి 1961 బీకే రాయబర్మన్ కమిషన్ రిజిస్ట్రీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి వాల్మీకి బోయలకి సమాన హక్కులు కల్పించమని రికమెండేషన్ చేశారు. 1962 ఏపీ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ వాల్మీకి బోయ ఒకటేనని, వివిధ ప్రాంతాల్లో ఈ వాల్మీకి బోయలు వివిధ నామాలతో పిలుస్తున్నారని, ఫర్ ఎగ్జాంపుల్ కిరాత, నిషాద, ఎల్లాపి, కుండు వాళ్ళు, పెద్దబోయ, చిన్నబోయ అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వాల్మీకులందరూ ఒకటేనని, వీళ్ళకు ప్రాంతీయ వివక్ష తొలగించి గిరిజన జాబితాలు చేస్తారని రికమెండేషన్ చేయడం జరిగింది. 1965లో వచ్చినటువంటి లోకల్ కమిషన్ ఒక పేరుతో పిలువబడినటువంటి గిరిజన జాబితాలో ఉన్నటువంటి ఏ జాతినైనా మిగతా పేర్లలో ఉన్నటువంటి సినానిమస్ ఏమైనా ఉంటే వాళ్ళని సమానంగా కన్సిడర్ చేయాలని రికమెండేషన్ చేశారు. 1967-69 పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక రాష్ట్రంలో ఒకే జాతికి ఒకే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి రికమెండేషన్ చేశారు. 1976లో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించాలని సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినా ఈ దేశంలో ఏ జాతికి లేనటువంటి వివక్ష ఒక రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బోయలకు చూపుతూ వాల్మీకి బోయలకు రిజర్వేషన్ అంశంలో తీవ్ర వివక్ష చూపారు.
ఆడపిల్లలందరికీ సహాయం చేసినందుకు థ్యాంక్స్ అన్న. మీకు మా తరఫున మీకు చాలా కృతజ్ఞతలు ఉంటాయండి. ఈరోజు శుభదినం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టినటువంటి శ్రీయుతులు మగ్గులన్న గారు నిన్నటి దినం వికలాంగుల సంఘాలు ఏదైతే ఉన్నాయో మాకి డైరెక్ట్గా ఫోన్ చేసి నిన్నటి దినమే మీ వికలాంగుల కోసం మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి నిన్నటి దినం వచ్చి కాల్ చేయడం జరిగింది. మీకు ఏ డిమాండ్ అయితే ఒక్క డిమాండ్ నాకు చెప్పండి, ప్రస్తుతానికి ఒక డిమాండ్ వచ్చి చేస్తామని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగింది. నిన్నటి రోజు అన్న మా కోసం జూట్ బ్యాగ్స్ మిషన్ తయారు చేసుకునేదానికి ఒక 5 మిషన్లు 2 మిషన్లు అడిగినాను. ఫస్ట్ అయితే 2 మిషన్లు ఇస్తానంటే ఇంతియాజ్ నా తరపు నుంచి 2 సరిపోవు, 5 మిషన్లు నా తరపు నుంచి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా చెప్పడంతో అంతేకాకుండా ఇది ఒకటే కాదు, ఇంకా ముందుగా ఇంకా చేస్తా అని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. నిన్నటి రోజే పిలిపించిన నేను వస్తానంటే క్యాష్ తీసుకోమని చెప్పేసి నిన్న చెప్పారు. అన్న నాకు క్యాష్ వద్దు, మా పిల్లలు వస్తారు, మా పిల్లల సమక్షంలోనే దీంట్లో ఒక్క రూపాయి కూడా వచ్చి పక్కన పోకూడదు, ఇది నిజమైనటువంటి వికలాంగ సోదరులకి చేరాలని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగితే అలాగే కానీ అని చెప్పేసి పొద్దునే రమ్మని చెప్పారు. వస్తానంటే మాకు ఇక్కడ వచ్చి చాలా మర్యాదగా ఈరోజు వచ్చి అన్న రాత్రి చెప్పినటువంటి మాట నిన్న చెప్పారు, ఈరోజు వచ్చి ఒక్క రోజులోనే వితిన్ అవర్స్లోనే ఈరోజు వచ్చి నెరవేర్చినారంటే నిజంగా అన్న మీకోసం మీరు చేతులతో చేశారు. ఈరోజు మేము వచ్చి మా మనస్ఫూర్తిగా మేము చేస్తామన్నా, మీరు చేసేదైతే చేస్తామన్నా. ఈరోజు చెప్తున్నామన్నా, నిజంగా అయితే మా వికలాంగ సోదరులంతా వచ్చి మీ పైన రుణపడి ఉన్నామన్నా. ఇదే కాదు చెప్తున్నాను, ఈరోజు వచ్చి ఎక్కడే కానీ ఈరోజు ఎంతోమంది మనం చూసాం, జనరల్గా చూసాం. ఈరోజు వచ్చి మగ్గులన్న గారు వచ్చి ఒక వైట్ పేపర్ లాంటి వారు, ఎక్కడే కానీ ఇంతవరకు మచ్చలేనటువంటి నాయకుడు ఏమంటే మగ్గులన్న గారు. అన్న మీరు ఈరోజు మా వికలాంగ సోదరులకి ఈరోజు వచ్చి ఎంతోమంది మహిళలకు సపోర్ట్ చేసి దివ్యాంగ మహిళా సోదరులకు ఈరోజు వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా అన్న ఇది ఈరోజు కాదు, ఆఖిరత్కి కూడా ఇది మనకి ఉంటుందన్న. ఇది నిజంగా అయితే మంచి కార్యక్రమం. ఇలాంటి వచ్చి మాది వచ్చి వేల మంది వికలాంగ సోదరులు ఉన్నారన్న. ఇది ఒకటే కాకుండా మీరు నిన్న కూడా చెప్పారన్న, ఇదే కాదు ముందుకు నేను ఎన్నో చేస్తామని చెప్పేసి నిన్న మీరు చెప్పడం జరిగిందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా అందరి తరపు నుంచి వికలాంగ సోదరుల తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయోధ్య శ్రీరామ మందిరం నందు బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కదిరి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సేవా భారతి ఆధ్వర్యంలో కన్నుల పండగగా జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేయనున్న అశేష భక్త జన क्या प्राइस कल तुम रास्ता भेज दो कैंसिल कर दो नहीं उधर किससे है आपके 10 बजे तक सफाई ना इसको वेट करेंगे 10:30 बजे 12 बजे एकदम 10 बजे तक सके उतरेंगे ले क्लोजिंग हां అలాగే మేడం సార్ రెడీ సార్ స్మైల్ అందరూ ఒకసారి ఓకే సార్ మా పిల్లలకు మళ్ళీ సెపరేట్ కెమెరా లేకుండా ఇది కెమెరా ఇక్కడ పెట్టారు ఏదన్నా అంటే ఇది పంచ్
ఒక రూమ్లో అదే సార్. కదిరి పట్టణంలో ఇంత సర్వాంగ సుందరంగా అన్ని వసతులు కల్పించి 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్తో సహా ఎక్కడ కూడా ఇలాంటి మల్టీ స్పెషల్ హాస్పిటల్ కదిరిలో ఎవడు కూడా చేయని పని ఈరోజు అశోక్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ రేణుకా రెడ్డి గారు అయితేనేమి, వీరు యాక్చువల్గా నిజంగా కదిరి ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మంచి డాక్టర్లు ఎండి జనరల్ మెడిసిన్ అయితేనేమి, మేడం కూడా ఎండి పీజీ చేసిన ఇద్దరు డాక్టర్లు వారు నిత్యం 24 గంటలు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 24/7 ఎమర్జెన్సీ సర్వీసులతో సహా మరీ ముఖ్యంగా ఐసీయూ సిసియూ కూడా ఇక్కడ పెట్టి నిరంతరం, ఎందుకంటే కదిరి పట్టణంలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే తక్షణం ఏదైనా ప్రైవేట్ డాక్టర్ల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే సర్వీసులు లేక వారు రాత్రిపూట కానీ ఎప్పుడన్నా వస్తే బెంగళూరుకు అనంతపురంకు పోయే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకోకుండా కదిరి పట్టణంలోనే 24 గంటలు సర్వీస్ పెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయినా వారిని కాపాడడానికి ఈరోజు రేణుకా హాస్పిటల్ అనేది మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెట్టడం నిజంగా కదిరి ప్రజల గర్వించదగ్గ విషయం. వారికి ప్రత్యేకంగా డాక్టర్స్ ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి పట్టణంలో ఇంత సర్వాంగ సుందరంగా ఇన్ని వసతులు కల్పించి ఈరోజు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా డాక్టర్స్ ఇద్దరిని అభినందిస్తూ వీరికి కూడా కదిరి ప్రజలు కూడా ఈ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడో మనం బయట పోయి తక్షణమే మన ప్రాణాలు మనం కాపాడుకోవడం బయట పోయేదానికంటే కూడా ఇక్కడే అన్ని వసతులు కల్పించి అన్ని సదుపాయాలు డాక్టర్స్ కూడా వీళ్ళు ఎమర్జెన్సీ డాక్టర్ వీళ్ళ స్వయంగా ఇద్దరు ఎవరైతే మన రేణుకమ్మ గారు అయితేనేమి, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు నిత్యం వీరి ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ పెట్టుకొని ఈరోజు కదిరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మల్టీ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభించినందుకు మరొకసారి వీళ్ళకి అభినందిస్తూ ఈ అవకాశాన్ని కూడా కదిరి ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దేవుడు వీళ్ళకు కూడా ఆరోగ్యాలు ఇవ్వాలి. ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఓపికగా వారికి వైద్యం అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ డాక్టర్ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.